మిర్రర్ ఇమేజ్ ఆఫ్ క్యాపిటల్ లెటర్స్, మిర్రర్ ఇమేజెస్ ఆఫ్ స్మాల్ లెటర్స్, ఆ తర్వాత ఇంకా మిర్రర్ ఇమేజ్ ఆఫ్ నెంబర్స్ కూడా చూడాలి. అయితే ఓవరాల్ గా ఇప్పటి వరకు మనం డయాగ్రామ్స్ నేర్చుకున్నాం. డయాగ్రామ్స్ ఎలా ఇస్తారు అనేది వాళ్ళ చాయిస్, ఎలా అయినా ఇస్తారు. సో అది మనము ఎక్స్పెక్ట్ చేయలేము. బట్ లెటర్స్ లో చూడండి, ఇస్తే ఈ 26 క్యాపిటల్ లెటర్స్, 26 స్మాల్ లెటర్స్, నెంబర్స్ ఏంటండి 0 to 9. ఓకే, చాలా ఈజీ. ఒక్కసారి మీరు ప్రాక్టీస్ చేయాలి కంపల్సరీ. 1 టైం అయినా సరే లెటర్స్ అన్ని నోట్ చేసి క్యాపిటల్ లెటర్స్, దీనికి వర్టికల్ మిర్రర్ ప్లేస్ చేస్తే మిర్రర్ ఇమేజ్ ఎలా వస్తుంది, ఓకేనా? సో లెటర్స్ అన్ని స్మాల్ లెటర్స్, లోవర్ కేస్ లెటర్స్ కూడా నోట్ చేసి మిర్రర్, ఒక మిర్రర్ ని వర్టికల్ మిర్రర్ ని ప్లేస్ చేస్తే మిర్రర్ ఇమేజ్ ఎలా వస్తుంది. మీరు ఫస్ట్ టైం అయితే ఓన్ గా ట్రై చేయండి, ఎందుకంటే మనం డయాగ్రామ్స్ కి ట్రై చేసాం కదా, వీడియోని పాస్ చేసి ఓన్ గా ట్రై చేయండి, మీకే ఇక అర్థమైపోతుంది. సో అలా ట్రై చేసేటప్పుడు ఒక చిన్న పాయింట్ గుర్తుపెట్టుకోండి, కొన్ని లెటర్స్ కి ద క్యాపిటల్ లెటర్స్ విచ్ హ్యావ్ ద సేమ్ మిర్రర్ ఇమేజ్, వేటి కండి, AHIMOTUVWXY. అయితే ఈ లెటర్స్ గుర్తు పెట్టుకోవాలా అంటే అవసరం లేదు, కౌంట్ చేసి ఎన్నో గుర్తు పెట్టుకోండి. ఒక్కోసారి ఏం చేస్తారంటే హౌ మెనీ క్యాపిటల్ లెటర్స్ హ్యావ్ ద సేమ్ మిర్రర్ ఇమేజ్ అంటారు. సో అప్పుడు ఎన్నండి 1 2 3 4 5 6 7 8 9 10 11. సో 11 క్యాపిటల్ లెటర్స్ కి సేమ్ మిర్రర్ ఇమేజ్ వస్తుంది. ఎందుకు మేడం వీటికి మిర్రర్ ఇమేజ్ సేమ్ అంటే, ఇప్పుడు మనం మిర్రర్ ఇమేజ్ ని వర్టికల్ మిర్రర్ ప్లేస్ చేశారు, మిర్రర్ ఇమేజ్ ఫైండ్ అవుట్ చేయమంటే మనము ఎలా లైన్ డ్రా చేస్తాం, ఒక డయాగ్రామ్ కి ఇలా హాఫ్ చేస్తాం. ఇప్పుడు లెఫ్ట్ రైట్ ఒకే విధంగా ఉంది కాబట్టి మిర్రర్ ఇమేజ్ సేమ్. సో హెచ్ కూడా హాఫ్ చేయండి, లెఫ్ట్ రైట్ ఒకే విధంగా ఉంది. అలానే ఐకి ఇంకా సేమ్ కదండి, మనకి ఏదైనా ఒక లెటర్ కానీ డయాగ్రామ్ కానీ మనం వర్టికల్ గా ఒక లైన్ డ్రా చేసినప్పుడు లెఫ్ట్ సైడ్ పార్ట్ రైట్ సైడ్ పార్ట్ సేమ్ గా ఉంటే మిర్రర్ ఇమేజ్ సేమ్ అవుతుంది. సో ఈ లెటర్స్ అన్నిటికీ మీరు ఒక లైన్ వర్టికల్ గా డ్రా చేస్తే లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ సేమ్ ఉంది కాబట్టి మిర్రర్ ఇమేజ్ సేమ్. ఇక వేరే లెటర్స్ కి వచ్చేసరికి సేమ్ ఉండదు. సో అందుకని చెప్పేసి అవి మిర్రర్ ఇమేజ్ డిఫరెంట్ గా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ ఏంటి, క్యాపిటల్ లెటర్స్ కండి, ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ మీరు కూడా చేయాల్సిన పని ఏంటి, రఫ్ పేపర్ తీసుకొని A to Z లెటర్స్ నోట్ చేయండి. ఒక్కసారైనా ప్రాక్టీస్ ఉండాలి కదా ఎగ్జామ్ కి వెళ్లే లోపు. A to Z లెటర్స్ నోట్ చేసి సో ఏకి ఒకసారి మిర్రర్ ఇమేజ్ ట్రై చేస్తారు, సేమ్. బి చూడండి ఇంతే కదండి. సో ఇలా ఉన్న లెటర్ మిర్రర్ ఇమేజ్ అంటే ఇలా అవుతుంది, సి ఇలా ఉంది కదా రివర్స్ అవుతుంది, డి ఇలా ఉంది కదా ఇలా అవుతుంది. ఓకే, అలా మీరు ప్రాక్టీస్ చేయండి. సో ఇప్పుడు ఈ ఉందండి, మీకు అర్థం కాలేదనుకోండి, ఈ ఉందండి, ఇలా లైన్ ఉంది కదా, సో ఇలా రివర్స్ అవుతుంది. ఎఫ్ కూడా ఇలా రివర్స్ అవుతుంది. జస్ట్ మిర్రర్ పెడితే ఇలానే కర్వ్ వచ్చేస్తుంది. ఇంతకు ముందు డయాగ్రామ్స్ చూసాం కదా అలానే. హెచ్ కి సేమ్. జే ఏమవుతుంది, ఇలా ఉన్నది ఇటు తిరుగుతుంది, ఓకేనా? కే ఏమవుతుంది, ఇలా ఉన్నది ఇటు అవుతుంది. నెక్స్ట్ ఎల్ కూడా రివర్స్ అవుతుంది. ఎం సేమ్ అవుతుంది, ఎందుకని ఎం కి లెఫ్ట్ రైట్ సేమ్ గా ఉంది కాబట్టి. నెక్స్ట్ ఎన్ కొద్దాం. సో ఇప్పుడు ఎన్ ఇలా ఉందండి, ఓకే, మీకు కన్ఫ్యూజ్ అవుతున్నారు అనుకోండి, మనకి మిర్రర్, సో ఈ లైన్ ఇలానే ఉంటది, ఓకేనా? ఈ లైన్ ఇలానే ఉంటది. ఇప్పుడు ఇలా ఉన్న లైన్ మిర్రర్ ఇమేజ్ అంటే ఇలా వస్తుందండి, ఓకే, అందుకని ఎన్ ఇలా అవుతుంది. మీకు కన్ఫ్యూజ్ అవుతారని చెప్పేసి ప్రతిదీ చెప్తున్నాను చూడండి. సో ఎన్ ఇలా ఉంది, మీకు మిర్రర్ ఇమేజ్ రాయటం రాలేదనుకోండి, ఎప్పుడైనా మిర్రర్ ఇమేజ్ ఇలా ఉన్న లైన్ ఇలా అవుతుంది, ఇలా ఉన్న లైన్ ఇటు వస్తుంది, ఓకేనా? సో అందుకని ఇప్పుడు నేను ఎన్ నోట్ చేస్తున్నాను చూడండి. మళ్ళీ ఒక్కసారి చూపిస్తున్నాను, ఎన్ నోట్ చేస్తున్నాను చూడండి. మిర్రర్ ఇమేజ్ 2 లైన్స్ డ్రా చేసాం, ఇలా ఉన్న లైన్ మనకి మిర్రర్కి వచ్చేసరికి ఇలా అవుతుంది, ఓకేనా? సో అంటే ఏం లేదండి, ఇప్పుడు నేను ఒక లైన్ డ్రా చేసా, ఇలా ఉందనుకోండి, దీనికి మిర్రర్ ఇమేజ్ అంటే ఇది. సో ఒకవేళ ఇలా ఉందనుకోండి, దీనికి మిర్రర్ ఇమేజ్ అంటే ఇది. సో అందుకనమాట ఎన్. ఇక ఓ సేమ్ కదండి, ఓకేమన్నా మీరు వర్టికల్ గా ఒక లైన్ డ్రా చేస్తే అటు సైడ్ ఒక విధంగా ఇటు సైడ్ ఒక విధంగా ఉంటుందా, ఉండదు. సో పి అనుకోండి, ఇలా ఉన్న పి మనకి ఏమవుతుంది, ఇలా తిరుగుతుంది. సో అలానే క్యూ అనుకోండి, ఇలా ఉంది కదా, ఇది ఇటు వస్తుంది. నెక్స్ట్ ఆర్ అనుకోండి, ఇలా ఉన్న ఆర్ ఇలా వస్తుంది. నెక్స్ట్ ఎస్ అనుకోండి, ఇప్పుడు ఇలాంటివి మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతాం. సో ఏం లేదు, ఇలా ఉంది కదా, మనకు కూడా ఇలా ఉండాలి, అంతే. ఓకే, ఇలా ఉన్నది ఇలా డ్రా చేసాం, ఎస్. నెక్స్ట్ టీ. ఇక టీ సేమ్ కదండి, ఏమన్నా డిఫరెన్స్ ఉందా? ఇలా నేను ఒక మిడిల్లో ఒక లైన్ డ్రా చేస్తే సేమ్. నెక్స్ట్ యూ సేమ్, వి సేమ్, డబ్ల్యూ సేమ్, ఎక్స్ సేమ్, వై సేమ్. జెడ్ అనుకోండి, ఎలా రాయాలో తెలియలేదనుకోండి, జస్ట్ ఇలా పెట్టుకోండి, ఇలా వస్తుంది,
ఓకే, నేను ఇలా ఉన్న లైన్ ఏమవుతుంది అన్నాను, ఇలా వస్తుంది అన్నాను, ఇలా వచ్చేసింది. ఓకే, మనకి లైన్ ఇలా ఉంటే మిర్రర్ ఇమేజ్ ఇలా వస్తుంది, మనకి లైన్ ఇలా ఉంటే మిర్రర్ ఇమేజ్ ఇలా వస్తుంది. అర్థమైందా? సో ఇవేంటి మిర్రర్ ఇమేజ్ ఆఫ్ క్యాపిటల్ లెటర్స్. అయితే ఇప్పుడు క్యాపిటల్ లెటర్స్ లో మీరు ప్రతి లెటర్ ని ఇక్కడ ఏ లెటర్స్ కి సేమ్ అంటే ఏ కి సేమ్, హెచ్ కి సేమ్ అవి బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు. హౌ మెనీ లెటర్స్ హ్యావ్ ద సేమ్ మిర్రర్ ఇమేజ్. సో వర్టికల్ గా మిర్రర్ ని ప్లేస్ చేస్తే ఎన్ని లెటర్స్ కి మిర్రర్ ఇమేజ్ సేమ్ గా ఉంటుంది? 11 లెటర్స్ కి సేమ్ గా ఉంటుంది. ఇప్పుడు స్మాల్ లెటర్స్, మళ్ళీ మీరు ఏం చేయాలి, క్యాపిటల్ లెటర్స్ ప్రాక్టీస్ చేయడం అయిపోయిన తర్వాత స్మాల్ లెటర్స్ అన్ని A to Z నోట్ చేసుకోండి. ఓకేనా? A to Z నోట్ చేసి మిర్రర్ ఇమేజ్ ని ఫైండ్ అవుట్ చేయండి. సో ఏ ఇప్పుడు నాకు ఇలా ఉందండి, వాళ్ళు ఇలా నోట్ చేశారు. సో మిర్రర్ ఇమేజ్ అనగానే మనం ఇలా తిప్పుతాం కదండి. ఓకే, అంతే కదా వాళ్ళు చేసింది. నెక్స్ట్ బి అనుకోండి, ఇలా వస్తుంది. బికి డి మిర్రర్ ఇమేజ్, డికి బి మిర్రర్ ఇమేజ్. ఇప్పుడు డి అనుకోండి, మళ్ళీ దీనికి ఎలా వస్తుంది, ఇలా వస్తుంది కదా. అందుకని స్మాల్ లెటర్స్ లో బికి డి మిర్రర్ ఇమేజ్, డికి బి మిర్రర్ ఇమేజ్. సో సి క్యాపిటల్ లెటర్ స్మాల్ లెటర్ సేమ్ గానే ఉంటుంది, కొంచెం స్మాల్ గా రాస్తాం కాబట్టి సేమ్. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఇలా ఉంది కండి, దీన్ని ఇలా తిప్పండి అంతే, మనమే పెద్ద కష్టపడట్లేదు. నెక్స్ట్ ఎఫ్ ఇలా ఉంది కదా, ఏముంది ఇలా తిప్పుతారు. నెక్స్ట్ జి ఇలా ఉంది కదా, ఓకేనా? సో ఇలా అంటారు. ఇప్పుడు హెచ్ ఇలా ఉంది కదా, హెచ్ ఇలా కదా. సో ఏం చేస్తాం, ఇది ఇటు సైడే రావాలి. ఓకేనా? రిఫ్లెక్ట్ అవుతుంది కదా. ఐ అనేది సేమ్, కే అనేది మళ్ళీ ఇలా వస్తుంది. జే అనుకోండి, ఇలా ఉన్న జే ఇలా అవుతుంది. ఓకే, అలా ప్రతి లెటర్ ని మీరు ఏం చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. ఇక్కడ మనకి న్యూగా ఏమీ జరగట్లేదు. ఇక్కడ మనకి ఏముంది కదా, ఇప్పుడు ఇలా ఈ లైన్ కి ఇటు సైడ్ లెఫ్ట్ ఉంది కదా, మిర్రర్ ఇమేజ్ కి వచ్చేసరికి రైట్ కి వచ్చేసింది ఈ లైన్ కి. అలానే ఈ లైన్ కి ఇటు సైడ్ ఉన్న రైట్ పార్ట్ మిర్రర్ ఇమేజ్ కి వచ్చేసరికి లెఫ్ట్ కి వచ్చేసింది. అంతే, అక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్న పార్ట్ రైట్ కి వస్తుంది, రైట్ సైడ్ ఉన్న పార్ట్ లెఫ్ట్ కి వస్తుంది, ఒక లైన్ డ్రా చేసిన దగ్గర నుంచి. అలా మీరు ప్రతి లెటర్ ని గమనించాలి, ప్రాక్టీస్ చేయాలి. ఆ తర్వాత ఇక్కడ ఏంటి, ద స్మాల్ లెటర్స్ విచ్ హ్యావ్ ద సేమ్ మిర్రర్ ఇమేజ్ ఆర్. సో స్మాల్ లెటర్స్ లో సేమ్ మిర్రర్ ఇమేజ్ ఏ లెటర్స్ ఉంది, IO ILOVWX. ఎన్ని లెటర్స్ అండి, 6 లెటర్స్. ఇది గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మళ్ళీ ఎగ్జామ్ లో అన్ని లెటర్స్ ని డ్రా చేసి ఏ లెటర్స్ కి సేమ్ ఉందో మనము చూడడానికి కొద్దిగా టైం పడుతుంది. కాబట్టి క్యాపిటల్ లెటర్స్ లో 11 లెటర్స్ కి మిర్రర్ ఇమేజ్ సేమ్ గా ఉంటుంది. లోవర్ కేస్ లెటర్స్ లో 6 లెటర్స్ కి మిర్రర్ ఇమేజ్ సేమ్ గా ఉంటుంది. ఒకవేళ ఏ లెటర్ కి అని చెప్పేసి అడిగారు అనుకోండి, కింద ఎలాగో ఆప్షన్స్ ఇస్తారు, మనం ఆ ఆప్షన్స్ చూసి ఐడెంటిఫై చేయొచ్చు, ఈ లెటర్ కి సేమ్ గా ఉంది కాబట్టి మిర్రర్ ఇమేజ్ ఇదే కరెక్ట్ ఆన్సర్ అని. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ మనకి 11 లెటర్స్ కి మిర్రర్ ఇమేజ్ సేమ్ గా ఉంది అంటే క్యాపిటల్ లెటర్స్ లో, ఇక 26 లో 11 తీసేసి ఏ లెటర్స్ కి మిర్రర్ ఇమేజ్ సేమ్ గా ఉండదు అంటే చెప్పేయొచ్చు కదా. మొత్తం 26 లెటర్స్, మనకి మిర్రర్ ఇమేజ్ సేమ్ గా ఉండే లెటర్స్ కౌంట్ అడిగితే 11 అని చెప్తాము. మిర్రర్ ఇమేజ్ సేమ్ గా ఉండని లెటర్స్ కౌంట్ అడిగితే 26 లో 11 తీసేసి ఆన్సర్ చెప్తాము. ఓకేనా? అలానే లోవర్ కేస్ లెటర్స్ లో కూడా ఎన్ని లెటర్స్ కి మిర్రర్ ఇమేజ్ సేమ్ గా ఉంటుంది అంటే 6 అని చెప్తాము. అదే ఎన్ని లెటర్స్ కి, లోవర్ కేస్ లెటర్స్ లో ఎన్ని లెటర్స్ కి మిర్రర్ ఇమేజ్ సేమ్ గా ఉండదు అంటే 26 లో 6 తీసేసి చెప్తాము. ఓకేనా? అదే ఒక నెంబర్ మనం గుర్తుపెట్టుకుంటే రిమైనింగ్ అనేది మనం దీని ద్వారా క్యాలిక్యులేట్ చేయొచ్చు. అయితే ఈ లెటర్స్ ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఆప్షన్స్ లో ఎలాగో లెటర్స్ ఇస్తారు, ఆ లెటర్స్ ని చూసి మనం ఈజీగా చెప్పేయొచ్చు, దీనికి మిర్రర్ ఇమేజ్ సేమ్ అవ్వట్లేదు, దీనికి మిర్రర్ ఇమేజ్ సేమ్ అవుతుంది అని. ఎలా అని చెప్తాము, ఒక లైన్ డ్రా చేస్తే లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ పార్ట్ సేమ్ గా ఉంటే మిర్రర్ ఇమేజ్ కూడా సేమ్, డిఫరెంట్ గా ఉంటే మిర్రర్ ఇమేజ్ డిఫరెంట్. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు 1, 2కి రాద్దాం. సో 1 ఇలా ఉంది, దీనికి మిర్రర్ ఇమేజ్ ఏమవుతుంది, ఇలా వస్తుంది. మనం ఇలానే తీసుకుందాం, ఏమవుతుంది, ఇలా వస్తుంది. నెక్స్ట్ 3 ఇలా ఉన్నది కాస్త ఇలా అవుతుంది. ఇప్పుడు 4 ఇలా తీసుకున్నాం అనుకో, దీనికి ఏమవుతుంది, సో ఇలానే ఇటు వస్తుంది. అలా ప్రతి లెటర్ కి మీరు ఇది 1, ఇది 2, ఇది 3కి, ఇది 4కి మీరు రఫ్ గా అన్ని ప్రాక్టీస్ చేయాలి. సో ఇక్కడ ఎక్కువ ఇప్పుడు డయాగ్రామ్స్ అయితే ఇన్నే ప్రాక్టీస్ చేయాలని మనకి లేదు, కానీ ఎందుకంటే ఆ డిజైన్ అనేది ఎలా అయినా ఇవ్వచ్చు. సో ఆ డిజైన్ ఇచ్చిన తర్వాతే మనము ఆ వర్టికల్ మిర్రర్ ప్లేస్ చేసి మిర్రర్ ఇమేజ్ ఫైండ్ అవుట్ చేయగలం. బట్ ఇక్కడ ఏంటి, లెటర్స్ అనేవి ఎక్కడికి వెళ్ళినా 1, 1 కదా, 2, 2 కదా. ఇప్పుడు నాకు 123ని కన్వర్ట్ చేయమన్నారండి, 123ని. సో 1కి తెలుసు, 2కి తెలుసు, 3కి తెలుసు, ఇంక ఈజీ కదా కన్వర్ట్ చేయటం. ఓవరాల్ గా మనము 120 or 029
10 నెంబర్స్ కి మిర్రర్ ఇమేజ్ అని ఒకసారి ప్రాక్టీస్ చేసామంటే మనకి క్రోర్స్ లో నెంబర్ ఇచ్చిన మనకు ఒక నెంబర్ 50,369 ని మిర్రర్ ఇమేజ్ చేయమన్నారు అనుకోండి, ఏముంది మామూలుగా మనకి ప్రతి నెంబర్ కి తెలుసు, దాంట్లో ఉన్న ఈచ్ సింగిల్ డిజిట్ కి తెలుసు. సో ప్రతి డిజిట్ ని కన్వర్ట్ చేస్తాము. ఓకేనా? అలాగా లెటర్స్ అయినా అంతే, మనకి ఓవరాల్ గా లెటర్ ఒక్కొక్క లెటర్ తెలిసింది అనుకోండి, ఒక వర్డ్ ఇస్తే వర్డ్ లో ఉండేది ఆ లెటర్సే కదా, మనం తెలుసుకున్న లెటర్సే. ఓకేనా? మనకి లోవర్ కేస్ లెటర్స్ కి తెలుసు, అప్పర్ కేస్ లెటర్స్ కి తెలుసు. ఇక ఈజీగా మిర్రర్ ఇమేజ్ ని ఫైండ్ అవుట్ చేస్తాం. 5 ఇలా ఉంది కదా, ఇలా ఉన్నది ఇలా రావాలి, ఇంకేమవుతుంది ఇంతే. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు 6 ఇలా ఉంది కదా, ఏమవుతుంది మనకి టాప్ బాటమ్ చేంజ్ అవ్వదు, జస్ట్ ఇలా రైట్ ఉన్నది లెఫ్ట్కి వచ్చేస్తుంది. నెక్స్ట్ 7 అనుకోండి, ఇలా ఉన్నది ఇలా అవుతుంది. ఇంకా 8 సేమ్ కదా. నెక్స్ట్ 9 ఇలా ఉన్న 9 మీరు ఏం చేస్తారు, ఇలా చేస్తారు. ఓకేనా? 0కి 0. ఇప్పుడు 9 ఒకవేళ ఇలా రాశారనుకో, వాళ్ళు 9 ఇలా రాశారు కదా, దీన్ని ఇలా అంటారు, అంతే. లెఫ్ట్ ఉన్నది రైట్కి పెట్టేస్తారు. ఇదండి. ఇప్పుడు మనము కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓవరాల్ గా ఇప్పుడు మనకి లెటర్స్ లో క్యాపిటల్ లెటర్స్ లో 11 లెటర్స్ కి మిర్రర్ ఇమేజ్ సేమ్ కదా, అలానే లోవర్ కేస్ లెటర్స్ లో 6 లెటర్స్ కి మిర్రర్ ఇమేజ్ సేమ్ కదా. ఇప్పుడు మనకి నెంబర్స్ లో 0 and 8 హ్యావ్ ద సేమ్ మిర్రర్ ఇమేజ్. సో నెంబర్స్ లో ఎన్ని నెంబర్స్ కి సేమ్ మిర్రర్ ఇమేజ్? 2 నెంబర్స్ కి. ఓకేనా? 2 డిజిట్స్ కి. ఓకే, 2 డిజిట్స్ కి మిర్రర్ ఇమేజ్ సేమ్. ఏంటవి? 0 and 8. ఎందుకంటే ఇప్పుడు 0 ఉందండి, సేమే కదా, అలానే 8 ఉందండి, ఇలా డివైడ్ చేస్తే సేమే కదా. సో అందుకని 0కి 8కి మిర్రర్ ఇమేజ్ సేమ్. సో ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. ఓవరాల్ గా క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్ అండ్ డిజిట్స్. ఓకే, సో ఇప్పుడు వీటి మీద మీరు కూడా ఏం చేయాలి, ఫస్ట్ రఫ్ గా ప్రాక్టీస్ చేసి ఉండాలి. ఏ లెటర్ తీసుకున్నా మీరు కరెక్ట్ గా మిర్రర్ ఇమేజ్ ని ఫైండ్ అవుట్ చేయగలిగి ఉండాలి. అర్థమైందా? తర్వాత ఏ డిజిట్ తీసుకున్నా కరెక్ట్ గా మిర్రర్ ఇమేజ్ అనేది మీరు నోట్ చేయగలగాలి. అప్పుడు మనం ఓవరాల్ గా నెంబర్స్ లోకి, వర్డ్స్ లోకి వెళ్ళిపోయి వాటి యొక్క మిర్రర్ ఇమేజ్ ని మనము ఫైండ్ అవుట్ చేయొచ్చు ఈజీగా. ఓకే, ఫన్ కి మనకి మిర్రర్ ఇమేజ్ కావాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ చేసే మిస్టేక్ ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ ఫన్ ఉంది కదా, దీనికి ఇలా మిర్రర్ ని ప్లేస్ చేశారనుకో, ఆన్సర్ ఏమవుతుందంటే ఫస్ట్ ఎన్ కి ఇటు నుంచే రాయాలి. ఓకేనా? ఎన్, యూ సేమ్ కదా, ఎఫ్ అనేది రివర్స్ అవుతుంది. ఇది ఆన్సర్. మళ్ళీ వెంటనే ఎఫ్ అనేది మొదటగా ఉన్నది తీసుకోకూడదు, ఎందుకంటే ఫన్ ఎన్ అయింది, ఎన్ కదా, మనకి మిర్రర్ ఇమేజ్ లో స్టార్ట్ అయ్యేది ఎంతో. సో ఎన్ కి మిర్రర్ ఇమేజ్ ఇలా ఉంటుంది, యూ కి సేమ్, ఎఫ్ కి రివర్స్. సో ఇలా ఉన్న ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ సి. అర్థమైంది అనుకుంటున్నాను. సో మనకి ఒక వర్డ్ ఇచ్చినప్పుడు ఆ వర్డ్ కి మిర్రర్ ఇమేజ్ ఫైండ్ అవుట్ చేయమంటే ఆ వర్డ్ లో ఉన్న లాస్ట్ లెటర్ నుంచి మనం స్టార్ట్ చేస్తాం, ఎందుకంటే మనకి మిర్రర్ ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది కదా. ఓకేనా? నెక్స్ట్ ప్రేయర్ కి కావాలి. ఓకేనా? సో ఇప్పుడు నాకు ప్రేయర్ అయితే నేను ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒకటి చెప్పాను కదా, దీనికి మిర్రర్ ఇమేజ్ ఫైండ్ అవుట్ చేసే ముందు నాకు మిర్రర్ ఇమేజ్ లో ఫస్ట్ ఏ లెటర్ తో స్టార్ట్ అవ్వాలి? ఇక్కడ లాస్ట్ లో ఏముంది? ఆర్ కదా, దీంతో స్టార్ట్ అవ్వాలి. సో దీంతో స్టార్ట్ అయింది ఇది కాదు, ఇది స్టార్ట్ అయింది, ఇది స్టార్ట్ అయింది, ఇది కాదు. సో ఈ రెండిటిల్లో ఏదో ఒకటే. అయితే ఈ రెండిటిల్లో సేమ్ గా ఉన్నాయి కాకుండా డిఫరెంట్ గా ఉన్న దాని దగ్గర ఒకసారి ఫైండ్ అవుట్ చేసామనుకో సరిపోయింది. అయితే ఇక్కడ చూడండి, ఫస్ట్ లో ఆర్ ఉంది, లాస్ట్ లో ఆర్ ఉంది. మనకి ఇక్కడ ఆర్ తో స్టార్ట్ అవ్వాలి, దేంతో ఎండ్ అవ్వాలి? మిర్రర్ ఇమేజ్ పీతో. సో ఇది తప్పు. ఇంకరెక్ట్ ఏంటి? సి. ఇలా ఈజీగా ఆప్షన్స్ ని రిమూవ్ చేయడం ద్వారా కూడా మనం ప్రతి లెటర్ కి మిర్రర్ ఇమేజ్ ని నోట్ చేయకుండా కరెక్ట్ ఆన్సర్ ని చూస్ చేయొచ్చు. అర్థమైందా? ఇప్పుడు నాకు ప్రేయర్ కి మిర్రర్ ఇమేజ్ ని నోట్ చేయాలి, ఆర్ తో స్టార్ట్ అవ్వాలి, ఓకే, పీతో ఎండ్ అవ్వాలి. ఆర్ కి మిర్రర్ ఇమేజ్ ఇలా, పీకి మిర్రర్ ఇమేజ్ రివర్స్ అవుతుంది కదా, ఇలా. ఓకే, ఇలా ఉంది ఏదండి? ఇది ఒక్కటే. ఇంకా ఇది చూడండి, ఇక్కడ ఆర్ ఇక్కడ ఆర్, అలా పాసిబుల్ అవుతుందా? కాదు కదా. సో ఇదైతే అసలు ఫస్ట్ ఇలా పీతో స్టార్ట్ అయింది, స్టార్ట్ అవ్వచ్చా? ఓకే, ఇలా మనము ఈజీగా. ఇప్పుడు ఇది ప్రేయర్ అండి, అలా ఇంకా ఏ వర్డ్ అయినా ఇవ్వనివ్వండి, మనకి ఏ లెటర్ కైనా తెలుసు కదా మిర్రర్ ఇమేజ్. ఏ లెటర్ కైనా ఎలా నోట్ చేయాలి, క్యాపిటల్ లెటర్ కి ఎలా నోట్ చేయాలి, లోవర్ కేస్ లెటర్ కి ఎలా నోట్ చేయాలి అనేది మనకు తెలుసు. ఇక ఏ ప్రాబ్లం ఇచ్చినా మనం ఆన్సర్ చేయొచ్చు. ఇక లెటర్స్ చేంజ్ చేస్తారు, డిఫరెంట్ లెటర్స్ ఇస్తారు. ఓకేనా? బుక్ అంటారు, మనకి బికి తెలుసు, ఓకి తెలుసు, ఓకి తెలుసు, కేకి తెలుసు. అయితే దేంతో స్టార్ట్ అవుతుంది? కేతో స్టార్ట్ అవుతుంది. కేకి మిర్రర్ ఇమేజ్ నోట్ చేయగలం. ఇప్పుడు నేను బుక్ అని ఇస్తున్నానండి మీకు, ఇప్పుడు బుక్ అని ఇస్తున్నాను,
ఇప్పుడు దీనికి ఎలాగా ఫస్ట్ కేతో కే రివర్స్ చేసాం, ఓ సేమ్ బి రివర్స్ చేయాలి. బికి మిర్రర్ ఇమేజ్ ఏంటి, లెఫ్ట్, ఇలా రైట్ సైడ్ ఉన్నది లెఫ్ట్ సైడ్కి వచ్చేస్తుంది. సో ఈ బుక్కి మిర్రర్ ఇమేజ్ ఇలా ఉన్నదే కరెక్ట్, బితో స్టార్ట్ అయింది కరెక్ట్ కాదు, ఎందుకంటే ఇక్కడ ఇటు నుంచి ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది. అర్థమైందా? సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో ఇప్పుడు వీడియోని పాస్ చేసుకుని ఫాస్ట్గా ట్రై చేయండి, ఓకేనా? ఎంత ఈజీ ప్రాబ్లమ్స్ కూడా మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం ఉండదు కదా, బట్ మీకోసం నేను అన్ని ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 1 2 6 9 8 అండి. ఓకే, సో ఇప్పుడు మనకి దేంతో స్టార్ట్ అవ్వాలి, 8తో స్టార్ట్ అయింది, ఇది కాదు, ఇది స్టార్ట్ అయింది. సో ఇది కాదు, ఇది కాదు. కరెక్ట్ ఆన్సర్ ఏంటండి, ఆప్షన్ బి. ఇంకా అన్ని చెక్ చేయాలా? లేదు, చెక్ చేస్తూ కూర్చుంటారా, టైం వేస్ట్. నెక్స్ట్ ఇది చూద్దాం. R7MP మనకి దేంతో స్టార్ట్ అవ్వాలి, పీతో. పీకి మిర్రర్ ఇమేజ్ ఇలా ఉంటుంది. సో ఇలా ఉంది, ఇది ఒకటి ఉంది, ఇంకా అంతే కదండి. ఓకే, ఆన్సర్ అయిపోయింది. నెక్స్ట్ ఆరిహెంట్. సో దీనిలో మనకి టీతో స్టార్ట్ అవ్వాలి. టీ ఇలా ఉంటుంది, ఎందుకంటే ఇటు సైడ్ ఉన్న రైట్ పార్ట్ లెఫ్ట్కి వచ్చేస్తుంది. సో ఇలా టీ ఉంది, ఇది ఒకటి ఉంది, ఇది ఒకటి ఉంది, ఇది ఒకటి ఉంది. సో ఇదైతే కాదు. మళ్ళీ మనకి లాస్ట్ లో ఏ అనేది కూడా అన్నిటికీ సేమ్ ఉంది. ఇప్పుడు మనకి ఈ ఫస్ట్ లెటర్ లాస్ట్ లెటర్ సేమ్ గా 3 ఆప్షన్స్ ఉన్నప్పుడు ఏ లెటర్ దగ్గర డిఫరెన్స్ వచ్చిందో చూసి అక్కడ మాత్రమే చెక్ చేస్తే సరిపోతుంది. సో ఈ సెకండ్ లెటర్ వీటికి సేమ్ గా ఉంది. నెక్స్ట్ థర్డ్ లెటర్ కి వచ్చేసరికి ఇప్పుడు ఇటు నుంచి ఇటు థర్డ్ లెటర్ ఏ అండి, ఇక్కడ మారిపోయింది, మళ్ళీ ఇక్కడ సేమ్ గా ఉంది. సో ఇది క్యాన్సిల్ చేసాం మళ్ళీ ఈ 2 ఆప్షన్స్ లో. తర్వాత హెచ్ అండి. సో ఏ ఇప్పుడు ఇటు నుంచి వచ్చినప్పుడు టిఎన్ఏ హెచ్ అండి. సో హెచ్ కి ఇక్కడ మనకి ఎన్ రాసాం, ఏ రాసాం, హెచ్ ఇలా ఉన్నది కాస్త ఇలా వస్తుంది. ఓకేనా? సో అలా మనకు ఉన్నది ఈ ఆప్షన్ లో మాత్రమే. ఈ ఆప్షన్ లో ఉందా, లేదు. అర్థమైందా నేను ఎలా రిమూవ్ చేశాను? నేను అన్ని లెటర్స్ కి నోట్ చేయట్లేదు కూర్చొని. ఇప్పుడు నాకు ఒక్కొక్కసారి వర్డ్ లో 10 లెటర్స్ 15 లెటర్స్ ఇస్తారు, అవన్నీ నోట్ చేస్తూ కూర్చుంటే మనకి టైం అనేది సేవ్ అవుతుందా, లేదు. నాన్ వెర్బల్ రీజనింగ్ లో మనం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఆన్సర్ పెట్టేసి వేరే ప్రాబ్లం వెళ్ళిపోవాలి. ఆ టైంని యూస్ చేసుకొని క్యాలిక్యులేషన్ పార్ట్ లో ఈజీగా చేస్తాము. అయితే ఇప్పుడు నాకు ఇక్కడ ఇదైతే కాదు, ఎందుకంటే మనకి టీతో స్టార్ట్ అవ్వాలి, టీ యొక్క మిర్రర్ ఇమేజ్ తో స్టార్ట్ అవ్వాలి. సో ఈ 3 అలానే స్టార్ట్ అయ్యాయి. సో సెకండ్ లెటర్ కూడా సేమ్ గా ఉంది మూడిటిల్లో. థర్డ్ లెటర్ సేమ్ గా ఉంది. థర్డ్ లెటర్ ఇక్కడికి వచ్చేసరికి డిఫరెంట్ ఉంది, దీన్ని తీసేసాం, ఎందుకంటే ఇటు నుంచి థర్డ్ లెటర్ ఏ ఇక్కడ ఉంది కరెక్ట్, ఇక్కడ ఉంది కరెక్ట్, ఇక్కడ లేదు కాబట్టి దాన్ని రిమూవ్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇటు నుంచి ఫోర్త్ లెటర్ హెచ్. సో ఇది రాంగ్, ఇక్కడే కదా కరెక్ట్, హెచ్ కి మిర్రర్ ఇమేజ్ ఇలా కదా. ఓకే, టైగర్ దేంతో స్టార్ట్ అవ్వాలి, ఆర్ తో స్టార్ట్ అవ్వాలి. సో ఆర్ తో స్టార్ట్ అయింది ఏంటి, ఇది ఒక్కటే, ఇక మళ్ళీ నేను వేరేగా అక్కడ ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఓకే, సో ఇప్పటి వరకు మనం మిర్రర్ ఇమేజ్ మీద డయాగ్రామ్స్ మీద చూసాం, లెటర్స్ మీద చూసాం, నెంబర్స్ మీద చూసాం. లెటర్స్ లో లోవర్ కేస్ అప్పర్ కేస్ చూసాం, డిజిట్స్ 0 to 9 చూసాం. ఇంకొకటి ఏంటంటే క్లాక్స్ మీద అండి. సో ఒక క్లాక్ ఇచ్చేసి క్లాక్ లో టైమ్ ఒక 12:40 అయింది. సో దానికి మిర్రర్ ఇమేజ్ ఏమవుతుంది, లేదంటే 8:30 అయింది, దానికి మిర్రర్ ఇమేజ్ ఎంత అవుతుంది? అయితే ఇక్కడ 8:30 AM 8:30 PM 12:30 AM 12:30 PM AM PM మనకు అవసరం లేదు, ఎందుకంటే రిప్రజెంటేషన్ లో ఇప్పుడు 12:30 AM నైనా ఒకే విధంగా రిప్రజెంట్ చేస్తాం, 12:30 PM నైనా ఒకే విధంగా రిప్రజెంట్ చేస్తాం. సో అందుకని మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి మాత్రమే మార్నింగ్ అని ఈవినింగ్ AM అని PM అని మనకు అలా డిఫరెంట్ గా వర్డ్స్ అనేవి ఫామ్ చేస్తారు. బట్ మనం అక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. మన కాన్సన్ట్రేషన్ మొత్తం ఎక్కడ ఉండాలి, టైం మీద ఉండాలి. అయితే మనకి ఏదైనా ఒక టైం ఇచ్చేసి దానికి మిర్రర్ ఇమేజ్ ని ఫైండ్ అవుట్ చేయమంటే మనము 12 o'clock లో నుంచి తీసేస్తే సరిపోతుందండి. మనకి ఎంత టైం ఇస్తారో దానిని 12 o'clock లో నుంచి తీసేస్తే ఆ టైం యొక్క మిర్రర్ ఇమేజ్ వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు 8:45 కి మిర్రర్ ఇమేజ్ కావాలనుకోండి, మీకు ఇప్పుడు ఈ 12 లో నుంచి తీసేయటం రాలేదనుకోండి, ఎందుకంటే చాలా మంది ఏం చేస్తారంటే ఈ 2 zeros ని 100 గా తీసుకుంటారు. మనకి ఒక అవర్ కి టైం ఎంతండి, 60 minutes. సో వాటిని మనం ఏదైనా సరే పక్క నుంచి బారోయింగ్ తెచ్చుకున్నా 60 minutes తెచ్చుకోగలము. ఎందుకంటే 12 అనేది 11 అయిందంటే మనకి మినిట్స్ ఎన్ని బారోయింగ్ వచ్చాయి, 60 minutes వచ్చాయి. సో అలాంటి వాళ్ళకి కన్ఫ్యూజ్ అవుతారని చెప్పేసి నేను ఏం చెప్తానంటే 11 hours 60 minutes లో నుంచి తీసేయండి ఏ టైం నైనా, మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా కరెక్ట్ టైం వస్తుంది. ఇప్పుడు 11 hours 60 minutes లో నుంచి 8:45 తీసేస్తున్నా అండి. 60 minutes లో 45 పోతే 15, 11 లో 8 పోతే 3. సో 8:45 అనే టైంకి మిర్రర్ ఇమేజ్ ఎంత, 3:15. సో అది ఎలానో ఒకసారి చూద్దాం ఆ క్లాక్ లో. ఇప్పుడు నా క్లాక్ ఇక్కడ ఉందండి, 12 6 3 9 1 2 4 5 7 8 10 11. ఇప్పుడు మనం మామూలుగా ఎగ్జాక్ట్ టైం ఎంత, 8:45. సో మినిట్ హ్యాండ్ కొంచెం లాంగ్ గా ఉంటుంది కదా, ఆల్మోస్ట్ 8:45 అంటే ఇలా ఉంటుంది. ఇప్పుడు నాకు మిర్రర్ ఇమేజ్ అంటే ఏమవుతుంది,
ఇలా మనం ఒక లైన్ డ్రా చేస్తే లెఫ్ట్ ఉన్నది రైట్కి వచ్చేస్తుంది. సో ఈ మినిట్ హ్యాండ్ ఇక్కడికి వస్తుంది. ఓకేనా? సో ఇలా ఉంది కదా, ఇది కూడా ఇలా దగ్గరికి వస్తుంది. సో ఎంతండి ఇప్పుడు ఇది 3:15 సరిపోయింది కదా. సో ఎలా చూస్తావు? 3కి 4కి మధ్యలో ఉంది అవర్ హ్యాండ్. 3 o'clock, 5 minutes, 10 minutes, 15 minutes. అందరికి టైం చూడటం తెలుసు కదా. సో అలా టైం చూడటం తెలియకపోయినా సరే ఈజీగా మనం ఏదైనా ఒక టైం రిప్రజెంట్ చేస్తే 8:45 అని దానిని 12 hours లో నుంచి తీసేయాలి. అయితే 12 hours అన్నప్పుడు చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యి ఈ 2 zeros ని 100 minutes గా తీసుకుంటారు. మనకి 1 hourకి 100 minutes లేవు ఎక్కడ, 1 hourకి 60 minutes. సో అందుకని నేనేం చెప్తానంటే 11 hours 60 minutes లో నుంచి తీసేయండి. ఇక ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఈజీగా కరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, సో ఇక్కడ ఈ ప్రాబ్లం చూద్దాం. ఇప్పుడు చూడండి, ఏ క్లాక్ సీన్ త్రూ ఏ మిర్రర్ షోస్ 3:15. 3:15 అంటే దాని మీనింగ్ ఏంటండి? 3:15 అండి. 3:15. వాట్ ఈస్ ద కరెక్ట్ టైం షోన్ బై ద క్లాక్? సో ఇప్పుడు మనం ఏం చేయాలి? 11 hours 60 minutes లో నుంచి తీసేయాలి. సో ఇక్కడ 45, ఇక్కడ 8. ఓకే, టైం ఎంతండి? 8:45. అంటే 3:15కి మిర్రర్ ఇమేజ్ 8:45. 3:15 అంటే కూడా మనం నోట్ చేయగలగాలి. ఓకేనా? సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా. క్లాక్ అంటే చెప్పాను కదా, క్లాక్ లో మిర్రర్ ఇమేజ్ ని మనకి ఏదైనా ఒక టైం ఇచ్చేస్తే 12 o'clock లో నుంచి తీసేస్తాం. 12 o'clock అంటే 11 hours 60 minutes. ఫాస్ట్ గా ఈ ఆన్సర్ పెట్టేసేయండి. ఏ క్లాక్ షీన్ త్రూ ఏ మిర్రర్ షోస్ 2:45. 2:45 అంటే ఇంకా మనకి ఒక 15 minutes ఉంది 3 అవ్వడానికి. 2:45. ఓకేనా? అయితే మనకి వాట్ ఈస్ ద కరెక్ట్ టైం షోన్ బై ద క్లాక్? మిర్రర్ లో మనకి ఇలా చూపిస్తుంది. కరెక్ట్ టైం ఏంటి? ఏదైతే ఏమండి, మనకి మిర్రర్ లో ఇమేజ్ ఇచ్చేసి కరెక్ట్ ఇమేజ్ ని ఫైండ్ అవుట్ చేయమన్నా, లేదంటే కరెక్ట్ ఇమేజ్ ఇచ్చేసి మిర్రర్ ఇమేజ్ ఫైండ్ అవుట్ చేయమన్నా మనకి లెఫ్ట్ రైట్ గా కన్వర్ట్ అవుతుంది, రైట్ లెఫ్ట్ గా కన్వర్ట్ అవుతుంది. అక్కడ మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. ఓకే, మనం దేంట్లో నుంచి తీసేయాలి? 11 hours 60 minutes లో నుంచి. సో 15 minutes, ఇక్కడ 11 లో 2 పోతే 9. 9:15 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ డి. ఓకే, మళ్ళీ ఇక్కడ మీరు చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. మిర్రర్ లో ఇచ్చారు మేడం, ఇప్పుడు మళ్ళీ కరెక్ట్ టైం ఫైండ్ అవుట్ చేయమని, దీనికి మళ్ళీ వేరేనా? ఏముండదండి, ఏదైతే ఏమి మనకి మిర్రర్ అయినా ఇప్పుడు ఇటు సైడ్ ఇచ్చారు. సో ఇది రైట్ సైడ్ ఉంది మనకి, మళ్ళీ ఇటు సైడ్ వచ్చేసరికి లెఫ్ట్ సైడ్కి వచ్చేస్తుంది అంతే. ఓకేనా? సో మిర్రర్ లోది ఇచ్చినా మనం కరెక్ట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, కరెక్ట్ ఇమేజ్ ఇచ్చినా మిర్రర్ లోది ఫైండ్ అవుట్ చేయొచ్చు. దేనికైనా మనం యూజ్ చేసే కాన్సెప్ట్ అనేది సేమ్. మిర్రర్ ఇమేజ్ లో అడిగే మోడల్స్ అన్ని కంప్లీట్ చేసాం. క్లాక్ మీద చూసాం, లెటర్స్ మీద చూసాం, నెంబర్స్ మీద చూసాం, డయాగ్రామ్స్ మీద చూసాం. ఇంకొన్ని ప్రాబ్లమ్స్ చేపిస్తే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ అవుతాయని చెప్పేసి ఎక్స్ట్రాగా కొన్ని ప్రాబ్లమ్స్ చేపిస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు మనకి 6కి వర్టికల్ మిర్రర్ ప్లేస్ చేశారు, దానికి మిర్రర్ ఇమేజ్ కావాలి. సో మామూలుగా అయితే 6కి మిర్రర్ ఇమేజ్ ఇలా అవుతుంది. అయితే ఇలాగా ఇదొకటి ఉంది, ఇదొకటి ఉంది, ఇదైతే కాదు. దీనిలో ఏది కరెక్ట్ అంటే ఇక్కడ లైన్స్ ఎలా ఉన్నాయండి? ఇలాగా. ఇక్కడ కూడా లైన్స్ ఇలానే ఉంటాయండి. సో ఇలా ఉన్నది ఏంటండి? ఇది తప్పు. ఓకే, అది కూడా గమనించాలి మనం. నెక్స్ట్ ఇప్పుడు నేను ఇలాగా హాఫ్ చేస్తా, వర్టికల్ మిర్రరే కదా. సో అప్పుడు ఏమవుతుంది? ఇటు సైడ్ ఉన్న బి ఇటు సైడ్ వెళ్ళిపోతుంది, ఎలాగా? మిర్రర్ ఇమేజ్ గా కన్వర్ట్ అయ్యి. సో ఇటు సైడ్ ఉన్న బి ఇటు సైడ్ మిర్రర్ ఇమేజ్ గా కన్వర్ట్ అయిపోయింది. సి ఇటు తిరిగి, సికి కూడా ఇప్పుడు చూడండి, బికి మిర్రర్ ఇమేజ్ అంటే ఇది ఇట్లా వస్తుంది, సికి మిర్రర్ ఇమేజ్ అంటే ఇలా వస్తుంది, ఏ అలానే ఉంటుంది, ఎందుకంటే ఏకి మిర్రర్ ఇమేజ్ సేమ్. అలా ఉన్నది ఆప్షన్ ఏ. ఓకేనా? సో ఇప్పుడు ఇదైతే కాదు, ఎందుకంటే బి ఇలానే ఉంది, సి ఇలానే ఉంది. ఇప్పుడు అనుకోవచ్చు ఇది ఇటు సైడ్ సి వచ్చింది, ఇటు సైడ్ బి ఉందని, బట్ బి ఎగ్జాక్ట్ గా వస్తుందా? బి మిర్రర్ ఇమేజ్ గా సేమ్ అయ్యి కన్వర్ట్ అయ్యి వస్తుంది. ఓకేనా? సో దీనికి ఇలా రిఫ్లెక్ట్ అయ్యేసరికి ఇలా మారిపోతుంది, ఇది ఇలా రిఫ్లెక్ట్ అయ్యేసరికి ఇలా మారిపోతుంది, అలా ఎగ్జాక్ట్ గా ఉంది ఆప్షన్ ఏ. కన్ఫ్యూజ్ అవ్వకుండా పెట్టుకోవాలండి. సో మనకి వర్టికల్ మిర్రర్ మిడిల్ లోకి డ్రా చేసాము. సో మిడిల్ లోకి ఒకసారి చూపిస్తున్నాను చూడండి. మిడిల్ లోకి డ్రా చేసే ముందు ఇప్పుడు ఏకి ఇలానే కదా వచ్చేది, అంటే ఏకి సేమ్ అవుతుంది, ఏ అన్నిటిలో సేమ్ గానే ఉంది, అక్కడ మనం కనిపెట్టింది ఏం లేదు. నెక్స్ట్ బి వచ్చేసరికి ఇటు సైడ్ వచ్చేసి ఇలా వస్తుంది, సి వచ్చేసరికి ఇటు సైడ్ వచ్చి ఇలా వస్తుంది, ఇలా ఉన్నది ఏంటి? ఆప్షన్ ఏ. అలా. ఓకే, ఇన్ని చూసాం కదా, మీరు ట్రై చేయండి. సో ఇప్పుడు మనకి వర్టికల్ గా మిర్రర్ ప్లేస్ చేస్తే ఏమవుతుంది? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పార్ట్ రైట్ హ్యాండ్ సైడ్కి వచ్చేస్తుంది, రైట్ హ్యాండ్ సైడ్ పార్ట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వచ్చేస్తుంది, టాప్ అండ్ బాటమ్ అన్చేంజ్డ్. అలానే ఇలా హారిజాంటల్ మిర్రర్ ప్లేస్ చేసినప్పుడు టాప్ బాటమ్కి వచ్చేస్తుంది, బాటమ్ టాప్కి వచ్చేస్తుంది, బట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అండ్ రైట్ హ్యాండ్ సైడ్ అన్చేంజ్డ్. సో ఇప్పుడు నాకు ఇలా కదా మనం ఇప్పుడు డ్రా చేయాల్సింది. ఇలా డ్రా చేసినప్పుడు ఇటు సైడ్ ఉన్నవి ఇటే ఉంటాయి, ఇటు సైడ్ ఉన్నది ఇలానే ఉంటుంది. ఓకేనా? అలానే మనకి ఇప్పుడు ఇలా డౌన్కి ఉన్నది అప్కి వచ్చేసేయాలి, అంటే ఇలా క్వశ్చన్ మార్క్ లా ఉన్నది అప్కి వచ్చేసేయాలి.
ఓకేనా, ఇలా డౌన్కి ఉంది కదా, అప్కి వచ్చేసేయాలి. అలా ఉంది దీనిలో అండ్ దీనిలో. ఇంకా ఇది తప్పు, ఇది తప్పు. ఈజీగా 2 ఆప్షన్స్ రిమూవ్ చేశాం. ఆ తర్వాత ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇలా ఉన్నది. సో ఇది ఇలా ఉండకుండా దీనికి ఏమవుతుంది, ఇలా అవ్వాలి. ఓకే, ఒకసారి చూపిస్తాను చూడండి. సో ఇటు సైడ్ ఉన్నది ఇలానే ఉంటుంది, ఇలా రావాలి. ఇది వచ్చేసి ఇలా రావాలి. ఓకేనా, ఇది వచ్చేసి ఇలా రావాలి. అలా ఉంది మనకి ఆప్షన్ ఏ. ఇది ఇలా అప్పుకొచ్చింది కానీ ఇది చూసారా, ఇటు తిరిగింది. మనకి అలా తిరగదు, లెఫ్ట్ రైట్ సేమ్గా ఉంటుంది. ఇది ఇటు ఉన్నప్పుడు ఇది కూడా ఇటే ఉంటుంది. ఓకేనా. సో ఇంకా మీకు క్వశ్చన్ మార్క్ ఉంది కదా, ఇప్పుడు ఈ క్వశ్చన్ మార్క్ ఇలా ఉంది కదా, నీకు అప్కెళ్ళినా సరే ఈ డాట్ అనేది ఇటే ఉంటుంది. ఓకేనా, ఈ డాట్ అనేది ఇటే ఉంటుంది, దీంట్లో ఇటు తిరిగింది, అలా రాదు. ఓకేనా, సో ఎలా ఉందో అలానే ఉంటుంది, బట్ ఈ డౌన్ ఉన్నది అప్కెళ్ళిపోతుంది. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఈ డాట్ ఇప్పుడు మనకి ఇటు సైడ్ ఉన్నప్పుడు మనం ఇక్కడ చూసినా ఇలానే ఉండాలి, అలా కన్వర్ట్ అవుతుంది. రైట్ సైడ్ ఉంది లెఫ్ట్కి కన్వర్ట్ అవ్వకూడదు, అన్చేంజ్డ్. హారిజాంటల్ మిర్రర్ ప్లేస్ చేసినప్పుడు అలా కన్ఫ్యూజ్ అవ్వకుండా కరెక్ట్ ఆన్సర్ని పెట్టాలి. ఓకే, సరే ఇప్పుడు ఇక్కడ చూద్దాం. ఇదేంటి హారిజాంటల్ మిర్రర్, చాలా ఫాస్ట్గా మళ్ళీ కప్ప వర్టికల్ మిర్రర్ నాకు లెటర్స్కి తెలుసు అని చెప్పేసి పెట్టకూడదు. హారిజాంటల్ అంటే ఇలా డ్రా చేయాలి. ఓకేనా, అప్పుడు టీ ఏమవుతుంది, ఓకేనా, టాప్ ఉన్నది బాటంకి వచ్చేస్తుంది. సో ఎక్స్ సేమ్ కదా, నువ్వు ఎలా డివైడ్ చేసినా. మళ్ళీ ఎల్ ఏమవుతుంది, ఇటు సైడ్ ఉన్న పార్ట్ ఇటే ఉంటుంది. సో టీఎక్స్ఎల్ ఇది అర్థమైందా. చాలా మంది ఫాస్ట్గా ఇదేంటో మళ్ళీ ఎల్తో స్టార్ట్ అవుతుంది అని ఇలా స్టార్ట్ చేస్తారేమో. మనం ఇప్పుడు టాప్ని బాటమ్ని టాప్గా కన్వర్ట్ చేస్తున్నాం. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అండ్ రైట్ హ్యాండ్ సైడ్ అన్చేంజ్, ఎందుకంటే దిస్ ఈజ్ హారిజాంటల్ మిర్రర్. హారిజాంటల్ మిర్రర్ అంటే హారిజాంటల్గా ఒక లైన్ డ్రా చేసాం. సో టాప్ ఉన్నది బాటమ్కి, బాటమ్ ఉన్నది టాప్కి. ఓకే, ఇంకా ఇటు సైడ్ ఉన్నది ఇటు సైడ్ రాదు, అలానే ఉంటుంది. ఓకేనా, సో నాకు ఎల్ ఇలా ఉంది కదా, ఇలానే ఇలా చేంజ్ అవుతుంది, అంతేగాని ఇలా రాదు. నేను పైకి వెళ్ళిపోయి ఇలా పెడతాను అనకూడదు, అర్థమైందా. నువ్వు పైకి తీసుకెళ్ళినా ఇప్పుడు ఎల్ ఇలా ఉంది కదా, ఇలా ఉంది, ఇలా ఇప్పుడు ఎల్ ఇలా ఉందండి, నేను ఇలా మిడిల్కి ఒక డ్రా చేశా. సో ఏమవుతుంది, ఇలా వస్తుంది, అంతేగాని మళ్ళీ ఇది వచ్చేసి ఇటు రాదు. ఎందుకంటే లెఫ్ట్ ఉన్నది లెఫ్టే ఉంటుంది, రైట్ ఉన్నది రైటే ఉంటుంది. జస్ట్ టాప్ బాటమ్గా, బాటమ్ టాప్గా కన్వర్ట్ అవుతుంది. ఓకేనా, సో చాలా ఈజీ కదండి. మనకి ఇంక ఇప్పుడు పర్టికులర్గా మెన్షన్ చేస్తే హారిజాంటల్ అండ్ వర్టికల్ అని మెన్షన్ అంటే వర్టికల్లీ అని చెప్పినా చెప్పకపోయినా మనం వర్టికల్గానే తీసుకుంటాం. హారిజాంటల్ అని మెన్షన్ చేస్తేనే హారిజాంటల్ తీసుకుంటాం. ఇక్కడ ఏం చెప్పలేదు కాబట్టి మనం ఎలా చేస్తాం, వర్టికల్ మిర్రరే ప్లేస్ చేస్తాం. సో ఫస్ట్ దేంతో స్టార్ట్ అవుతుంది, ఓతో స్టార్ట్ అవ్వాలి. సో ఓతో మనకి ఏ ఆప్షన్, బి ఆప్షన్, డి ఆప్షన్ 3 స్టార్ట్ అయ్యాయి. మళ్ళీ లాస్ట్ టీ కదండి, టీ ఎలా ఉండాలండి, టాప్ బాటమ్గా చేంజ్ అవుతుందా, లేదు ఇలా ఉండాలి. సో అలా ఉన్నది ఇదొకటి, దీన్ని కన్వర్ట్ చేశాం. అలా ఈజీగా కొన్ని ఆప్షన్స్ రిమూవ్ చేయొచ్చు. సో ఈ రెండిటిలో డిఫరెంట్గా ఉన్న లెటర్ దగ్గర నుంచి వెళ్ళిపోదాం. ఇక్కడ మళ్ళీ ఇక్కడ చూడండి, ఓ తర్వాత టీ ఇలా ఉండాలండి, ఓ తర్వాత టీ అలా ఉండాలి, అలా ఉన్నది ఆప్షన్ ఏ. ఓకేనా, ఇది రాంగ్. అర్థమైందా. సో ఇప్పుడు నాకు మిర్రర్ ఇమేజ్ అంటే ఏంటి, ఓతో స్టార్ట్ అయింది, టీ ఇలా ఉండాలి. సో అలా ఉందా, ఆప్షన్ ఏ మాత్రమే ఉందా, లేదు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ మనకి క్యాపిటల్ లెటర్స్, నెంబర్స్ అండ్ లోవర్ కేస్ లెటర్స్ అన్ని కంబైన్ చేశారు. ఎలా ఇచ్చినా ఏమండి మనకి ఎలా చేయాలో తెలుసు. ఇప్పుడు ఆర్తో స్టార్ట్ అవ్వాలి. సో ఆర్తో ఇలా రివర్స్లో స్టార్ట్ అయింది ఏంటండి, ఇది ఒక్కటే. ఇంకా అన్ని లెటర్స్ చెక్ చేస్తూ ఉంటారా, లేదు, నన్ను అనే ఆప్షన్ లేదు కదా. నెక్స్ట్, హౌ మెనీ క్యాపిటల్ లెటర్స్ ఆఫ్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అపియర్ సేమ్ వెన్ సీన్ త్రూ ఏ మిర్రర్. ఆల్రెడీ నేను ఈ బిట్ మీకు కాన్సెప్ట్ చెప్పేటప్పుడు చెప్పాను. ఎన్ని లెటర్స్ మిర్రర్ ఇమేజ్ సేమ్గా ఉంటుంది, క్యాపిటల్ లెటర్స్ 11 లెటర్స్. ఓకే, అంటే ఇప్పుడు మీరు ఒకవేళ అవి ఒకసారి చూసి నేర్చుకుని ఉండకపోతే మీరు ఎగ్జామ్లో ఏం చేయాల్సి వస్తుంది, అన్ని క్యాపిటల్ లెటర్స్ నోట్ చేసుకుని ఏ లెటర్కి సేమ్గా ఉందో చెక్ చేయడానికి చాలా టైం పడుతుంది. అందుకని కొన్ని బిట్స్ నేర్చుకోండి. ఓకే, ఇది క్లాక్ అండి. సో వెన్ సీన్ త్రూ ఏ మిర్రర్ ఏ వాచ్ షోస్ 8:45. ద కరెక్ట్ టైమ్ ఈజ్, ఆల్రెడీ మనం 8:45 చూసాము. సో 11 hours 60 minutes లో నుంచి 8:45 తీసేయండి, ఎంతండి 3:15. సో 3:15 ఆప్షన్ డి. మళ్ళీ వెన్ సీన్ త్రూ ఏ మిర్రర్ ఏ వాచ్ షోస్ 5:15. ఎంతలో నుంచి తీసేయాలి, 11:60లో నుంచి తీసేయాలి. 11 hours 60 minutes లో నుంచి 45, 11లో 5 పోతే 6:45 ఆప్షన్ సి. సో ఇదండి మిర్రర్ ఇమేజ్. మీరు మన డాక్యుమెంట్లో ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి, చాలా ఈజీ. అయితే ఈ మిర్రర్ ఇమేజ్ అనే కాన్సెప్ట్, వాటర్ ఇమేజ్ అనే కాన్సెప్ట్ వస్తేనే మనము
ఈ పేపర్ ఫోల్డింగ్, పేపర్ కటింగ్ అనేది ఈజీగా చేయగలము. ఈ 4 చాప్టర్స్ కొంతమంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. బట్ వన్స్ కాన్సెప్ట్ అనేది నేర్చుకొని ఈ చాప్టర్ లో ఉన్న మోడల్స్ అనేది నేర్చుకుంటే ఇక ఈజీగా ఎటువంటి ప్రాబ్లం ఇచ్చినా ఆన్సర్ చేయగలనమాట. మీకు ఇప్పుడు కొంచెమైనా క్లారిఫికేషన్ వచ్చింది అనుకుంటున్నాను ఈ వాటర్ ఇమేజ్ మీద. మిగిలిన ప్రాబ్లమ్స్ అన్ని చేసి మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఏమైనా డౌట్స్ ఉంటే వాట్సాప్ లో షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.